హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసేద్దాం రండి ఫ్రెండ్స్. నేనైతే ఒక సగం కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర అయితే వాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. గ్రీన్ చికెన్కి కొత్తిమీర పుదీనా ఉండాలి. పుదీనా నా దగ్గర లేకుండే, అందు గురించి నేను ఒకటే వేసి గ్రీన్ చికెన్ రెసిపీ చేసిన. ఇప్పుడు ఇందులో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు చేదు రాకుండా. కొద్దిగంత జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇది పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత స్మూత్గా, ఎంత టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉన్నవి కావాలంటే తీసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం కారం ఉన్నవే తీసుకున్నా. ఇప్పుడు ఈ మసాలా అయితే రెడీ అయింది, పక్కన ఉంచుకుందాం. గ్రేవీ కోసంకి 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, వీటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కట్ చేసి ఉంచిన మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్న. చికెన్ అయితే బాగా వాష్ చేసుకోవాలి అంటే కొద్దిగంత ఉప్పు వేసి వాటర్లో నానబెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే చికెన్ పైన ఉన్న మొత్తం క్లీన్ అవుతుంది బాగా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర ఉంచుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న. మీరు ఎంత ఆయిల్ వేసుకోవాలో మీ కర్రీకి సరిపోయేటట్లా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. 1 దాల్చిన చెక్క, తేజ్పత్తా, బిర్యానీ ఆకు తీసుకున్న. ఒక బిర్యానీ ఆకులో సగం సగం చేసి వేసుకున్న. కొద్దిగంత పసుపు వేసుకోవాలి. మనం కట్ చేసి ఉంచిన ఆనియన్, ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మూత ఉంచి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ మొత్తం బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన 3 టమాటాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత ఉంచి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. టమాటో, ఆనియన్ అయితే ఆయిల్లో బాగా ఉడికింది. ఇప్పుడు మనం కొత్తిమీర, మిరపకాయల మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగా మసాలాకు టేస్ట్ వస్తుంది. చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకునవచ్చు, నేను ఇక్కడ చెయ్యలేదు. ఇప్పుడు చికెన్ మసాలా 2 స్పూన్లు వేసుకోవాలి. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టేటప్పుడు కొద్దిగంత వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 స్పూన్లు వేసుకున్నా. ఇంకా ఈ మసాలా అయితే మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, మసాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే కలిపిన. నేను ఇప్పుడు మూత ఉంచి ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మసాలా గ్రేవీ చాలా బాగా ఉడికింది. చికెన్ కూడా కొద్దిగానే ఉడికింది. ఇప్పుడు ఇంకా ఒక కలుపుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. చికెన్ స్లో గ్యాస్ పైననే ఉడికించుకోవాలి. ఉడికిస్తే
చికెన్ బాగా ఉడుకుతుంది, మసాలా కూడా చికెన్కి బాగా పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయితే బాగా ఉడికింది, ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత ఉందో చూసుకొని, మసాలాలో చికెన్లో వాటర్ ఉంటేనే ఉంటుంది కాబట్టి మనం చూసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసే యాడ్ చేసిన. ఎక్కువ పలుచగా గ్రేవీ ఉంటే అంత బాగా టేస్ట్గా రాదు కర్రీ, అందు గురించే చూసి వేసుకోండి. ఇక ఇప్పుడైతే హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నాను. ఈ మసాలా రెసిపీ నా ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చికెన్ బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయింది. గ్రేవీ కూడా చాలా బాగుంది, చికెన్ కూడా బాగా టేస్ట్గా వచ్చింది. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడు ఈ రెసిపీ ట్రై చేస్తున్నారో, మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చికెన్ గ్రేవీ, చికెన్ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మేము చపాతీలతో ఈ చికెన్ కర్రీ ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.